గేమ్ ఎపిసోడ్ నెంబర్ 1 ఎలాగ ఆడాలి, ఎలాగ ఇచ్చేది, ఇందులో రూల్స్ ఏంటి, ఏమేమి చేయాలి అదంతా చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్లో చూస్తే ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక రోబోట్ టైప్ హెడ్ ఫోన్స్ ఇస్తుంది. మీకు కూడా సేమ్, కాకపోతే మీరు గేమ్ డౌన్లోడ్ చేయగానే ఈ పిక్చర్ వస్తుంది. ఏఆర్ మీరు కస్టమ్ చేసుకొని మార్చుకోండి. ఇవన్నీ ఏడని అడిగితే పైలట్స్ అంటే ఇక్కడ కొన్ని రోబోట్స్ ఉంటాయి అన్నమాట. దాన్నే మెక్స్ అని పిలుస్తారు, MECHS. ఆ మెక్స్ని గేమ్ పేరు పెట్టారు మెక్ ఎరీనా. ఇక్కడ గీర్ హబ్ అని కింద కనబడుతుంది కదా, టాప్ లెఫ్ట్, దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఇందులో చూసారా ఫస్ట్ పారాగాన్ మీరు డౌన్లోడ్ చేయగానే ల్యాన్సర్ వస్తుంది, అదే పారాగాన్ వస్తుంది. ఆ తర్వాత ల్యాన్సర్ వస్తుంది. ఆ తర్వాత మీరు అంటే ఇప్పుడు ఇవన్నీ మెక్స్ వెపన్స్ చూడండి ఎన్ని ఉంటాయి, చాలా వెపన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెపన్స్ ఇప్పుడు ఈ వెపన్స్ మెక్స్ కొంటే మనకి టైల్ స్టార్స్ అనే పెరుగుతుంది. ఇప్పుడు చూడండి నా దగ్గర 6000 ఉన్నాయి, ఇది కొన్నాను 880. ఇవన్నీ అంటే ఇప్పుడు స్టార్ పెరగలేదు, ఎందుకంటే టైర్ 2 టైర్ 3కి పనికి వస్తుంది. ఇప్పుడు టైర్ 3లో ఇక్కడ ఇన్ని గన్స్ ఉన్నాయి. నేను ఫ్రాగ్మెంట్ గన్ ఆర్క్ కొన్నాను, 18 పెరిగాయి. ఇవి 2 ఇవిని ఇంకా జావలిన్ ర్యాక్ కొన్నాను, ఇంకా ఇది ఒక యార్స్ కొన్నాను కాబట్టి 18 పాయింట్స్ పెరిగాయి. అలాగే ఎన్ని కొంటే అంత పాయింట్స్ పెరుగుతాయి. ఇక్కడ మెక్స్ వెపన్స్ కూడా ఉంటాయి అన్నమాట, చాలా వెపన్స్ ఉంటాయి. అంటే ఇది గైడెడ్ వెపన్, ఇది స్నైపర్ వెపన్, ఇది క్లోజ్ క్వార్టర్ వెపన్, ఇది బీమ్ అంటే లేజర్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ వెపన్, ఇది మిసైల్ వెపన్, మిసైల్స్ లాగా. ఇంకా ఇది ఆర్టిలరీ, అంటే ఆర్టిలరీ అంటే తెలుసు కదా, RPG ఉంటుంది కదా, బజూకా అలాగమాట. ఇంకా ఇది బ్యారేజ్ అంటే అవి షూట్ చేస్తే పైనుంచి ఎగిరి వెళ్తాయి అన్నమాట. ఇంకా హెవీ డ్యూటీ అంటే హెవీ వర్క్ చేస్తాయి, చాలా డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. నా ఇన్వెంటరీలో అయితే ఇంకోటి ఈ పైలట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ పైలట్స్ని మనం ఈ రోబోట్స్ లోపల వేస్తాం, అంటే మెక్స్ లోపల. ఓకే, ఇంప్లాంట్స్ ఏమొచ్చి ఈ పైలట్స్ లోపల ఇంప్లాంట్స్ వేస్తారు. అంటే ఇంప్లాంట్స్ వేస్తే మనం ఏ మెక్లో వేస్తే ఇంకోటి ఈ సీకర్, ఈ మెక్ పేరు సీకర్ అన్నమాట. దీని పేరు సీకర్. దీని ఎబిలిటీ ఏంటి, వార్ప్ అవుతుంది. ఇక్కడ రీడ్ చేయండి, వార్ప్ అంటే ఏంటో ఉంటుంది, ఇక్కడ రీడ్ చేసుకోండి. ఈ సీకర్ ఏమొచ్చి వార్ప్ అవుతుంది అన్నమాట. దాన్ని పెంచడానికి ఈ ఎబిలిటీ ఉంది, సీకర్ వార్ప్ కూల్ డౌన్ ఎబిలిటీ. అలాగా మనము ఏ రోబోట్లో అదే మెక్ ఆల్సో మెక్లో పైలట్ వేస్తే ఆ పైలట్కి ఎబిలిటీ వేస్తే మెక్ పవర్ ఇంకా పెరుగుతుంది. అంటే ఇంకోటి ఇప్పుడు సపోజ్ ఇది ఉందా, ఈ మెక్ యార్స్ వెపన్ 1 అన్ఎక్విప్ చేసింది. ఇక్కడ చూడండి పవర్ మొత్తం తగ్గిపోయింది, చూసారా 1350-80కి తగ్గిపోయింది పవర్ ఇక్కడ స్పార్క్ దగ్గర. మళ్ళీ ఒకసారి వీడియో రివైండ్ చేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎక్విప్ చేస్తే ఇక్కడ టాప్ చూసారా పెరిగిపోద్ది, ఇక్కడ టాప్ లెఫ్ట్ ఆ రోబోట్ దగ్గర చూసారా. ఇప్పుడు ఇక్కడే చూపిస్తాను చూడండి, చూసారు ఇక్కడ పవర్ రేటింగ్ అని టాప్లో ఉంది కదా, చూడండి తగ్గిపోయింది చూసారా. అలాగా నాకు టోటల్ పవర్ రేటింగ్ ఎంత అంటే 1427. ఓకే, 1427. 200 బ్యాటిల్స్ అవుతే 170 నేను గెలిచాను. హైయెస్ట్ డ్యామేజ్ 5,80,923 చేసింది. మొత్తం 1154 కిల్స్ చేసింది. ఇప్పటివరకు స్లింగ్ షాట్ గుడ్. ఈ రోబోట్ పేరు పారాగాన్, ఫస్ట్ 1, సెకండ్ 1 ల్యాన్సర్, థర్డ్ 1 జాగరన్, ఫోర్త్ 1 స్లింగ్ షాట్, ఫిఫ్త్ 1 పూమా, 6th 1 MD, 7th 1 ఆర్క్నస్, 8th 1 యార్స్, ఇంకా గార్డియన్ షాడో,
ఇవన్నీ కొనాలన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా ఇక్కడ డివిజన్స్ ప్రతి గేమ్లో 1 to 10 లెవెల్ వెళ్తారా, ఇక్కడ 10 స్టార్ట్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నేను 1, 2, 3, 4, 5, 6 లెవెల్స్ పెరిగాను. అంటే ఇంకా అర్థమవులేదని చెప్పాను. అంటే ఫస్ట్ మనం ఇదొకటి ఇక్కడ డౌన్ లెఫ్ట్లో చూడండి రోబోట్ సింబల్ ఉంది కదా, ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటుంది. తర్వాత 200+ వస్తే 10th లెవెల్. ఇక్కడ లెవెల్స్ని డివిజన్స్ అంటారు. 10th డివిజన్కి వెళ్తారు. అక్కడ 400+ చేస్తే 9th డివిజన్కి వెళ్తారు. 700+ చేస్తే 8th డివిజన్కి వెళ్తారు. 1000+ చేస్తే 7th డివిజన్కి వెళ్తారు. 1500+ చేస్తే 6th వెళ్తారు. 2000+ చేస్తే 5కి. అంటే ఇక్కడ ఉన్నాయి కదా 1000 వాటిల్ని పాయింట్స్ మాట డివిజన్ పాయింట్స్. ఈ పాయింట్స్ మనం అలాగ ఆడుతూ ఉంటే ఎక్కువ మనం ఇక్కడ టోర్నమెంట్ కనిపిస్తుందా, బ్యాటిల్ క్లిక్ చేస్తే ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ టోర్నమెంట్లో ఎక్కువ ఆ పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ప్రతి మ్యాచ్ ఆడితే వస్తాయి, బట్ టోర్నమెంట్లో అన్నిటికన్నా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ డివిజన్స్లో ప్రతి డివిజన్ పెరిగితే ఒక లెవెల్ వస్తుంది. ఇంకోటి 10th డివిజన్కి వస్తే కస్టమ్ మ్యాచ్ అంటే తర్వాత చెప్తా. ఫ్రెండ్స్ అన్లాక్ అవుతారు. టీమ్ మ్యాచ్ అంటే ఫ్రెండ్స్తో ఆడచ్చు, అవన్నీ అన్లాక్ అవుతాయి. 9th డివిజన్లో 5v5 డెత్ మ్యాచ్, వాటి మ్యాప్స్ ఇందులో ఈ 5v5 డెత్ మ్యాచ్లో ఏ మ్యాప్స్ అంటే ఏ మ్యాప్లో ఆడచ్చు. ఇవి 4 వచ్చాయి. ఇంకా టోర్నమెంట్ ఓపెన్ అయింది. 8th డివిజన్లో క్లాన్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్రూప్ లాగా. 7th డివిజన్లో 2v2 డెత్ మ్యాచ్. 6th డివిజన్లో గోల్డ్ ప్లేట్. 5th డివిజన్లో హోస్ట్ అయ్యాను అంటే కస్టమ్ మ్యాచ్కి రిక్వెస్ట్ చేయొచ్చు. ఇలా 4th డివిజన్కి క్రేట్ అంటే ఒక చెస్ట్ లాగా. ఇంకా డివిజన్ 1కి సీజన్ డివిజన్స్. ఈ సీజన్ డివిజన్స్ అంటే ఇందులో మన లీగ్ డివిజన్స్లో టాప్ 1కి వెళ్ళిపోతే సీజన్ డివిజన్స్ అన్లాక్ అవుతుంది. అంటే ఇందులో చాలామంది ఆడవచ్చు. 500 టాప్ 500 వరకు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ టాప్ 500 మాత్రమే చూపిస్తారు అన్నమాట. టాప్ 500 ఇప్పుడు మాట ఇందాక చెప్పాను కదా టీమ్ మ్యాచ్ ఉన్నదా, టీమ్ మ్యాచ్ ఇచ్చాను. మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని ఇందులో ఇన్వైట్ చేసి ఆడుకోవచ్చు. ఇందులో కూడా ఎక్స్పీ అన్నీ పెరుగుతాయి మాట. ఇంకోటి ఎక్స్పీ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మనోజ్, డ్రాగన్ కిల్లర్. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. అయితే టీమ్ మ్యాచ్ కస్టమ్ మ్యాచ్ అంటే ఇందులో ఏం ఎక్స్పీ పెరుగుతుంది. ఇక్కడ చదవండి. ఫైట్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ఎనీ మ్యాప్ యూ వాంట్, నో ప్రెజర్, యువర్ రూల్స్, నథింగ్ ఆన్ ద లైన్, క్రియేట్. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీ పెరుగుతుంది, ఎలాంటి పవర్ పెరుగుతుంది ఇందాక చూపించాను కదా, డివిజన్స్, లెవెల్, పాయింట్స్ అలాంటి రేటు పెరుగుతుంది. మన ఇష్టం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మ్యాచ్ క్రియేట్ చేసి ఇలాగ అయిపోతుంది. మన ఫ్రెండ్ని ఇన్వైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఇష్టం చేసుకోవచ్చు. మీకు స్క్రీన్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ పాయింట్ ప్లస్ 5v5 డెత్ మ్యాచ్, 2v2 డెత్ మ్యాచ్. ఇప్పుడు మనం ఎపిసోడ్ 2లో నేను మొత్తం బ్యాటిల్స్ అనే ఆడి ఎలాగాడని చూపిస్తాను. ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసాను. ఎక్స్పీ చెప్పలేదు కదా, ఈ ఎక్స్పీ ఆడితే మనకి రివార్డ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే గేమ్ డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ ఎక్స్పీ 0తో స్టార్ట్ అవుతుంది. అలాగ ఆడుతూ ఉంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత ఎక్స్పీ అయింది, 28,960 ఎక్స్పీ అయిందన్నమాట. అంటే ఇందులో సీజన్ 34 అని ఇక్కడ సీజన్స్ ఉండేమాట. ఇప్పుడు అలాగా కొన్ని ఆబ్జెక్టివ్ ఇస్తారు అన్నమాట. ఒకటి ఇలాంటి ఆబ్జెక్టివ్ చేస్తే రివార్డ్స్ వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ నుంచి 50% ఎక్స్పీ బూస్టర్ రివార్డ్ వచ్చింది నాకు. అలాగా ఎక్స్పీ అలాగా ఇక్కడ రెడ్ కలర్ సింబల్ వస్తుంది, ఆ బూస్ట్ చేస్తుంది ఎక్స్పీ రివార్డ్స్. ఇప్పుడు మనీ రావాలంటే బ్యాటిల్స్ ఆడాలి. ఇక్కడ ఇంకా ఈ స్పెషల్ క్రేట్స్ అని టాప్ 5లో ఉంచారండి. ఇక్కడ క్యాలెండర్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఒకటి రోజు మనం ఓపెన్ అవ్వగానే ఈ రివార్డ్స్ వస్తుందన్నమాట. తర్వాత ఈ స్పెషల్ క్రేట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి ఇందాక చూపించాను కదా,
ఇలాగా వస్తాయంట మనకి కొన్ని, అంటే వాళ్ళు ఇస్తారు మాట ఇలాగా ట్విస్ట్స్ మాట. ఇలాగ మనకి ఇస్తారు, అంటే ఛాలెంజెస్ ఇస్తే ఇది చేస్తే ఈ రోబోట్ వస్తున్నారు, ఈ మెక్ వస్తుంది. దీని పేరు స్కార్పియస్. అలాగా ఇప్పుడు ఇందాక చూసాం కదా కొన్ని స్పెషల్ క్రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఆ స్పెషల్ క్రేట్స్ మాట వస్తాయి మాట. అంటే అందులో టోకెన్స్ వస్తున్నాయి. అది టోకెన్ వాడితే ఇందులో ఏదైనా రావచ్చు వాడితే. ఫోర్చ్యూన్ వ్యాలెట్స్ మనకి టోర్నమెంట్ ఎక్కువ ఆడితే వస్తాయి మాట ఈ ఫోర్చ్యూన్ వ్యాలెట్స్. నా మనీ చూసారా 5866 అన్నమాట. అంటే నేను మొత్తం ఖర్చు పెట్టాను. నాకు 3 lakhs వరకు ఉండేది మనీ. మొత్తం ఈ యారెస్ట్ కొనడానికి, ఇంకా గన్ కొనడానికి, ఆర్క్ టోరెంట్ కొనడానికి వాడేసాను అన్నమాట. అంటే మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు. స్కిల్స్ ఒకలాగా పెట్టుకుంటాను, బ్లూ రెడ్ అలాగే పెట్టుకుంటారు ప్రతి మ్యాచ్కి మాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ కూడా ఎంత దూరం ఉన్నా మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆన్లైన్లో 2 ఉన్నారు, డ్రాగన్ కిల్లర్, మనోజ్. ఇంకా క్లాన్ అంటే ఒక గ్రూప్లో మనం ఒక గ్రూప్లో జాయిన్ అవ్వి. ఇలాగా నాతోనే 2 నా అకౌంట్లే, కాకపోతే ఈ అకౌంట్ మా మాయ మొబైల్లో ఆడుతున్నమాట. ఇలాగా మనం టాప్ 100లోనే టాప్ 10లో వస్తే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఒకటి ఇక్కడ టాప్ లెఫ్ట్లో డార్క్ సోలర్ అని ఉంది కదా, ఇది చార్ట్ మాట. దీన్ని క్లిక్ చేస్తే ఇగోటి ఐఎమ్ గోయింగ్ టు మ్యాచ్. ఈ ప్లాన్లో మనం ఇగోటి వీళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. ప్లాన్ చార్ట్లో అయితే ఇప్పటికొచ్చి నేనైతే మాట్లాడలే, నాకు ఒకలే జాయిన్ అవ్వరు. మీరు ఇంట్రెస్ట్గా ఉండి జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ నాకు ఇంతమంది ఉన్నారు. ఓన్లీ నేను ఎక్కువ హ్యారీ పాటర్. తిని నా స్కూల్ ఫ్రెండ్ మాట, కార్తికేయ దీని పేరు బ్యూటీకేలయన్. తిను ఉత్కర్ష్ మాట. తను కూడా నా ఫ్రెండే. ఇంకా మేయర్ 2 తిను సుశాంత్, వాళ్ళన్నీ ఆడతారు. వాళ్ళు కూడా నా ఫ్రెండే, స్కూల్ ఫ్రెండ్సే. ఇంకా జితేంద్ర అని తిను కూడా నా స్కూల్ ఫ్రెండ్. తిను కూడా ఇంకా వీళ్ళందరూ నేను మ్యాచ్. మేయర్ 1 కూడా సుశాంత్, మేయర్ 1 అన్నలు, మేయర్ 2 అన్నలు సుశాంత్ వాళ్ళ అన్నయ్య మాట. ఇలా ఫ్రెండ్స్ క్లాన్స్ అటు చేసుకోవచ్చు మాట. ఒకటి ఇక్కడ ప్లాన్ కనబడుతుంది కదా, మీకు కావాలంటే ఈ ఐడియా ఉంది కదా టాప్ లెఫ్ట్, అది సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు నా దాంట్లో కావాలంటే నా క్లాన్లోనే. ఇంకా ఇక్కడ ఈమెయిల్ లాగా ఉంది కదా టాప్లో, ఈమెయిల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు ప్రోమో కోడ్స్ ఏమైనా వచ్చాయనుకో, ఈ ప్రోమో కోడ్స్ ఏమైనా చేస్తే మనకి రివార్డ్స్ అట్లా వస్తాయి అన్నమాట. ఇక్కడ న్యూస్ ఉంటాయి అన్నమాట, మనకి ఏ కొత్తగా మ్యాక్స్ వెపన్స్ ఉన్నాయో అటు వస్తాయి అన్నమాట. స్కార్పియస్ ఇలా చెప్పాను కదా, స్కార్పియస్ ఆన్స్లాట్ అని ఈ బ్యాటిల్లో అవుతుంది అన్నమాట. ఓకే, ఈ బ్యాటిల్లో ఆన్స్లాట్ అని ఉంది కదా సెకండ్. ఇవన్నీ ఎపిసోడ్ 2లో నుంచి వస్తాను. ఈరోజుకి సైనింగ్ ఆఫ్.